దినాలుగా మనం ఒక విషయాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ విషయం ఏంటో మనందరికీ తెలుసు. దేని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం అంటే దేవునికి విధేయత కలిగి ఉండటం, ఆయన మాట వినటం, ఆయన వాక్యానికి లోబడటం గురించి అనేక వాక్యాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం గత 4 వారాలుగా. ఈరోజు కూడా అదే విషయాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6:16-17 చదువు. అది చావు నిమిత్తముగా పాపములకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. మీరు దేనికి లోపడతారో దానికి మీరేమై ఉంటారు? దానికి మీరేమై ఉంటారంటే దాసులై ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పౌలు గారి ఉద్దేశం ఏమిటంటే మనం శరీరంలో ఉన్నాము, పాపపు ఇష్టమైన ఈ లోకంలో ఉన్నాము. ఆ లోకం నుండి, పాపము నుండి ప్రభువారు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశారంటే సపరేట్ చేశారు. దేని నుండి? మొదట పాపము నుండి వేరు చేస్తారు, తర్వాత లోకము నుండి కూడా వేరు చేస్తారు. లోకం అంటే ఈ లోకం అన్నది కాదు. లోకము దేనితో నిండి ఉందని వాక్యం శ్రమిస్తూ ఉంది? పాపముతో నిండి ఉంది. మొదట ఆయన మనల్ని పాపం నుండి వేరు చేస్తారు. ఏ పాపం అండి? జన్మతః పాపం. మన పితరులైన అవ్వ ఆదాము చేసిన పాపము నుండి, మన పుట్టుకతోనే పాపలు అనేది వాక్యం శ్రమిస్తూ ఉంది. ఆ పాపం నుండి మొదట మనల్ని ఏం చేశారు? వేరు చేశారు. వేరు చేసిన తర్వాత ఆయన మనల్ని ఎలాగునా ఆయన సన్నిధానంలో నిలవబెట్టారంటే, ఆయన ముందు నిలవబెట్టారంటే ఒక నూతన సృష్టిగా నిలవబెట్టారు. నూతన సృష్టిగా నిలవబెట్టారు. పౌలు గారు అంటా ఉన్నాడు, పాతవన్నీ కూడా గతించిపోయాయి, సమస్తము కూడా నూతనమయ్యాయి. ఇప్పుడు పాప జీవితం గతించిపోయింది, పాత జీవితం గతించిపోయింది. మనం దేవుడి దగ్గరకు రాగానే, బాప్తిస్మం తీసుకోగానే ఆనాటి నుండి దేవుడు మనకి ఏం దయచేశాడంటే ఒక నూతనమైన జీవితాన్ని, నూతనమైన ప్రారంభాన్ని మనకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూతనంగా ప్రారంభించబడింది ఏది కూడా నాణ్యత లోపము ఉంటుందా? ఉండదండి. అది భూమి మీద పండే ఫలమైనా కానీ, మనుషుల చేత చేయించబడే వస్తువైనా కానీ మొట్టమొదటిగా వచ్చింది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? శ్రేష్టముగా ఉంటుంది. అందుకే ప్రభువారు దేవుడు ఏం చేశారంటే శ్రేష్టమైన దానిని ఆయన కోరుకున్నారంట. నీవు బలి అర్పించాలా, పాప పరిహారార్థ బలి అర్పించాలా, నువ్వు దేన్ని తీసుకురావాలి? శ్రేష్టమైన దానిని ఎక్కడికి తీసుకురావాలి? దేవుని యొద్దకు తీసుకురావాలి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ప్రభువారు ఎవరి కోసం వచ్చారు? రోగుల కోసం వచ్చారు, పాపుల కోసం వచ్చారు. ఎందుకని? రోగిని స్వస్థపరచడానికి, పాపులను రక్షించడానికి. మరొక మాటలో చెప్పాలంటే ఒక నూతనమైన ప్రారంభాన్ని వారి జీవితంలో ఇవ్వడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మొదటగా సృష్టిని పూర్తి చేసినప్పుడు దాని వైపు చూసి ఆయన ఏమన్నారంట? చాలా బాగుంది కదా, చాలా బాగుంది, దానిలో ఏం లేదు, పాపము
లేదు. మత్సరత లేదు. ఏ డాగు లేదు. డంబము కూడా లేదు. ఆయన మొదటి సృష్టి ఎలాగుందంటే ఆయన నివసించడానికి అనువుగా ఉంది. ఆయన దర్శించడానికి అనుకూలంగా ఉంది. ఆయన తన మహిమను కూడా వెల్లడి చేయడానికి అనుకూలంగా ఉంది. నూతనంగా సృష్టించబడింది. దేది కూడా ఏముండదు దాంట్లో. లోకము, దాని ఆశలు, దాని యొక్క మలినము ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతనమైన ప్రారంభాన్ని నాకు మీకు ఎందుకు ఇచ్చాడు ప్రభు? ఒక నూతనమైన జీవితాన్ని నాకు నీకు ప్రభు ఎందుకు ఇచ్చారు? ఆనాడు ఏదైనా తోటలో ఆయన ఎవరితో కలిసి నడిచారంట? కరెక్ట్ గా చెప్తున్నారా? మరొకసారి ఆలోచించండి. ఆయన ఎవరితో కలిసి నడిచారు? మనలో ఒకసారి ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. ఎవరితో నడిచారు? దేవుడు ఎవరితో నడిచారు? చూసారా? 2 రోజులు ఎంత అని అడిగాను. 2 రోజులు ఎంత అని అడిగితే మీరేం చెప్పాలా? 4 అని చెప్పాలి. ఆన్సర్ మీకు తెలుసుగా. తెలుసా తెలీదా? నేను మరలా రెండోసారి అదే క్వశ్చన్ అడిగి ఆలోచించి చెప్పండి. దానికి చెప్తున్నాను. అంత అయిపోయింది. ఇప్పుడు నేను 3వ కూడా అడిగా. మీ అందరికి ఆన్సర్ తెలుసు. ఏమన్నా తెలీదా? తెలుసు. నేను 3వ అడగడాన్ని బట్టి ఆలోచించి అడగండి, ఆలోచించి చెప్పండి అనడాన్ని బట్టి ఇప్పుడు ఏమైపోయింది? ఎంత వచ్చింది కదా? వామ్మో, ఈ సందర్భం ఎక్కడ జరిగింది? నిజంగా నువ్వు చనిపోతావా? అక్కడ స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరితో నడిచారండి? ఫిజికల్ గా ఎవరితో నడిచారు? ఫిజికల్ గా అంటే ఫిజికల్ గా నేను ఫిజికల్. దేవునిగా ఎవరితో నడిచారు? ఆదాముతో, హవ్వతో నడిచారు. ఆయన నడిచినప్పుడు వారి జీవితంలో ఏం లేదు, పాపము లేదు. ఆయన సృష్టించినప్పుడు ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? చాలా పవిత్రంగా ఉన్నారు. దేవుని చేత సన్నిహితంగా, దేవుని చేత ప్రేమించబడి, దేవుని చేత సహవాసము చేసే స్థితిలో ఉన్నారు అని అంటే వారు నూతనమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. దేవుడు నిన్ను నన్ను ఆ స్థితిలోకి తీసుకురావాలని ఏం చేశారంటే పాత జీవితాన్ని అంతా కూడా కొట్టివేస్తారు. పాత జీవితాన్ని అంతా కూడా ఆ యొక్క నీటి ప్రవాహంలో వదిలివేయమని చెప్పారు. నూతనమైన జీవితాన్ని, నూతనమైన ప్రారంభాన్ని, నూతనమైన హృదయాన్ని, నూతనమైన విశ్వాసాన్ని, రక్షణను మనకెందుకు ఇచ్చారంటే ఆయన మనతో సహవాసము చేయాలని. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. ఇప్పుడు ఆయన మనతో సహవాసం చేస్తే ఎవరికి ఉపయోగం? ఆశపట్టే కదా మనందరము కూడా ఆయన పాదాల చెంతకి వచ్చింది. ఆయన సహవాసాన్ని మనం రుచి చూసే కదా ఇన్ని సంవత్సరాలు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నది. మరి ఇలాగున నడుస్తూ ఉండగా పౌలు గారు అంటా ఉన్నారు, అయ్యా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే మీరు ఎవరికి లోబడతారో, ఎవరికి విధేయత చూపిస్తారో వారికి మీరేమవుతారు? ఏమవుతారు? దాసులు అవుతారు. నేను క్లియర్గా చెప్తాను. నేను దేవునితో సహవాసం చేసినట్లయితే, నేను దేవునికి విధేయత చూపించినట్లయితే, దేవుని మాటకు లోబడినట్లయితే, ఆయన చెప్పినదలా చేసినట్లయితే నేను ఎవరి దాసుని? నేను దేవుని దాసుని.
ఒకవేళ నేను దేవుని దాసునని చెప్పుకుంటూ కూడా నా మనస్సు ప్రకారం, నా హృదయం ప్రకారం, నా ఆలోచన ప్రకారం జీవించినట్లయితే నేను ఎవరికి దాసుని అవుతాను? అమ్మా అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మనస్సు ఎలాంటిదంటే సాతానుకి ఈజీగా లోబడేది. ఈ శరీరం ఎలాంటిదంటే లోకంలో ఉన్న వాటిని ఈజీగా తల వంచేదే. ఎవరైనా నాకన్నా మంచి బైక్ ఫ్రెండ్స్ కొనాలనుకుంటున్నాం, ఫ్రెండ్స్ అందరికి మంచి బైక్లు ఉన్నాయి. ఎప్పుడు ఫోన్ చేసినా బైక్ కావాలి ఆయన తీసుకుపోవద్దు. మంచి బైక్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకేం కలుగుతుంది? నాకు ఆశ కలుగుతుంది అండి. ఎందుకని? నాకు బైక్స్ అంటే ఇష్టం కాబట్టి నాకు ఆశ కలుగుతుంది. నా మనసుకు అనిపిస్తుంది ఎంతకాలం ఈ బండ్లు తోలుతాం, నేను కూడా ఒక మంచి బండి కొనుక్కోవాలి. కానీ ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించున్నది దేవుని చిత్తమా కాదా అని, అది నాకు అవసరమా లేదా అని. ఎవరైనా కారు కొన్నారు, నగలు కొన్నారు, చీరలు కొన్నారు, ప్రాపర్టీ కొన్నారు, మన మనస్సు ఎక్కడో ఒక చోట ఏమంటుందంటే దాని మీద కొద్దిగా పారేసుకుంటాం. దేన్ని పారేసుకుంటామా లేదా? పారేస్తాం, కంపల్సరీగా పారేసుకుంటాం. అక్కడే ఎంటర్ అవుతాడు. నిజమా, అవునా, నిజమేనా అన్న మాటలు మనకు వినపడతా ఉంటాయి. ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన మనస్థితి ఏమైపోతుంది? పాపానికి దాసోహం అవడానికి మార్గాలు మనమే ఎత్తుక్కుంటాం కొన్ని సందర్భాలు. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, పౌలు గారు చెప్తా ఉన్నారు, మీరు ఎవరికి దాసులుగా ఉంటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఎవరికి లోబడుతూ ఉన్నారో, ఎవరి మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారో మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మంచి విశ్వాసే, కానీ పోయి ఎక్కడ కూర్చుంటుందండి? అపహాస్యులు కూర్చుండే చోట. మలినమైన జీవితాన్ని కలిగి ఉండే వారి మధ్యలోన పేరుకు ప్రభుని అనుసరించేవారు, వెంబడించేవారు అయినప్పటికీ కూడా వారి సహవాసము, వారి ఆలోచనలు, జీవిత విధానం ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి? లోకంలోనే. ఎందుకంటే ప్రతిసారి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఇది కాదు. ఒక మనిషికి ఏం కావాలి? కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ మీకు ఉందా? ఎంటర్టైన్మెంట్ మనకి ఏమ్మా ఎందుకు లేదు? ఫోన్ ఓపెన్ చేస్తేనే ఎంటర్టైన్మెంట్. రెండో టైప్ ఉంటారు, ఈ ఎంటర్టైన్మెంట్ చాలు, వాళ్ళకి వేరే ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏ ఎంటర్టైన్మెంట్ తెలుసా? మరంట అక్కడ మొదలవుతుంది ఎంటర్టైన్మెంట్. ఇక పక్కింటి వాళ్ళది, ఇటు కుడివైపు, ఎడం వైపు, ముందు, వెనక, ఇక వెళ్ళిపోతారు. ఊరు మొత్తం చుట్టేస్తారు. ఊరైన తర్వాత వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా వదిలిపెట్టరు. ఎందుకని? ఎంటర్టైన్మెంట్ కావాలిగా. వాక్యం సెలవిస్తా ఉంది, విస్తారమైన మాటలు ఏముంది? దోషం ఉంది. ఆ దోషానికి మనం దాసోహలము అవ్వకుండా ఉండాలి అని అంటే అక్కడ నుండి నువ్వు లేచి రావాలి బయటికి. అందుకే అపహాస్యకులు కూర్చోకుండా, వారితో సహవాసము చేయకుండా. ఇప్పుడు దేని దగ్గరికి రావాలి? యెహోవా ధర్మశాస్త్రము, దేవుని వాక్యము దగ్గరకు వచ్చి ఏం చేయాలి? దేవారాత్రములు ధ్యానించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను నూతనంగా మార్చినప్పుడు, ఆ మెరుగులు మనలో దేవుడు అద్దినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? చెప్పాలి. విని నువ్వు చెప్పు, ఈ బాక్స్ నీకు కొత్తది ఇచ్చా, ఇది ఇంకా మెరవాలంటే నువ్వేం చేయాలి?
ఏం చేయాలి? చెప్పాలా? ఇల్లు కట్టుకున్నాం, గోడలు ఉంటాయి, టైల్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అది బ్రష్ పట్టాలంటే ఏం చేయాలి? అమ్మా బ్రష్ దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. అది నీట్గా ఉండాలి అని అంటే నీవు రోజు ఏం చేయాలి? దాన్ని చెప్పాలి, తుడుస్తూ ఉండాలి. మా నాయనమ్మ ఉంది, అందరికి శుభ్రం ఉంటుందిగా, ఆవిడికి ఈటి శుభ్రం ఎక్కువ. ఓకే, నేను ఆవిడతో ఎక్కువ కాలం నేను స్పెండ్ చేయలేదు కానివ్వండి. ఒక వారం నేను ఆవిడ దగ్గర ఉండాలనుకున్నా, వెళ్ళా. అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. సో అలవాటు ప్రకారం డ్రెస్ మామూలుగా స్నానం చేసిన తర్వాత వేసుకోవాలి కదా, ఇది తీసుకెళ్ళి నేను బాత్రూమ్ డోర్ మీద వేసాను. సరే ఇంట్లోకి వచ్చాను, ఫోన్ చూసుకుంటా ఉన్నా. మళ్ళీ వెళ్ళేసరికి లేవు. ఏమైంది అంటే ఉతికేస్తుంది. అమ్మ ఇది ఉతికిన పట్టలేనమ్మా, ఎందుకు మళ్ళీ ఉతుకుతాడు? నువ్వు విప్పేమనుకున్నాను అయ్యా. సరే అది అట్లా అయిపోయింది. సాయంత్రం మళ్ళా అదే పరిస్థితి. ఈసారి అక్కడ పెడితే ఉతుకుతుందని లోపల పెట్టా. ఏమనుకుంటావు పాపం, మహానుభావులు లోపలికి వెళ్ళి తెచ్చి నానేసేసింది. ఒక రోజులో 4 జతలు ఉతికేమని అయ్యానని అంటే ఆవిడకి శుభ్రం ఎక్కువ కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధంగా ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధంగానే ఉంచాలి. పౌలు గారు అందుకే అంటా ఉన్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, దానిని మాయనివ్వలేదు, దానికి మలినము పట్టనివ్వలేదు, దాన్ని పలుచుపడనివ్వలేదు, నేను దాన్ని ఎవరి చేతిలో పెట్టలేదు, లోకస్తుల నోటిలో నేను పెట్టలేదు. నేను దానిని కాపాడుకున్నాను. నేను దాన్ని కాపాడుకోవడం వలన దేవుడు నాకు ఏమిస్తా ఉన్నాడు? ఒక నూతనమైన పేరు నాకు సిద్ధం చేశాడు, జీవ కిరీటాన్ని నాకు సిద్ధం చేశాడు. ఆయన అంటా ఉన్నాడు, నా కొరకు బహుమతి ఉంచబడింది, ఎదురు చూస్తా ఉంది ప్రభు చెంత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఎవరికి లోబడతామో వారి గుణాలు కూడా మనలో కనిపిస్తాయి కదా. లోకనానుడు ఉంది, 3 నెలలు 6 నెలలు మీరు చెప్పండి. సావాసం చేస్తే అంట కదా, బాయ్స్ గర్ల్స్ అయిపోతారు, గర్ల్స్ బాయ్స్ అయిపోతారు. వాళ్ళంటారు కాదంటారు. యంగ్ జనరేషన్కి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటా ఉన్నారు, మీరు ఎవరికి విధేయులై ఉంటారో వారికి మీరు దాసులు. తర్వాత వాక్యాన్ని మనం చదువుదాం. మీరు పాపమునకు దాసులయ్యుండిరి గాని ఏ ఉపదేశమునకును అప్పగింపబడతారో, ఏ ఉపదేశమునకు మీరు అప్పగించబడ్డారో, ఇదిగో గమనించండి, దానికి మీరు హృదయపూర్వకముగా ఏం చేయాలి? లోబడాలి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఇక్కడ 2 మాటలు. మీకు ఉపదేశానికి మీరు ఏం చేశారు? అప్పగించబడ్డారు. రెండోది ఆయన అంటా ఉన్నాడు, దానికి మీరేం చేయాలి? లోబడి ఉండాలి. ఏ ఉపదేశం అది? ఏ ఉపదేశం అంటే అందుకే ఒక పాట మనం పాడతాం, ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే, నీ రూపము చూడనాలో. ఏమేసాడంట? మనలో పుటము వేశాడు. దేవునికి స్తోత్రం.
స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. దేనికి వేశాడు? నీ రూపము, ఆయన రూపము మనలో చూడడానికి. పుట్టము వేసి నిన్ను నన్ను నూతనంగా మార్చింది ఆయన మనతో సహవాసము చేయడానికి, ఆయన మనతో కలిసి ఉండడానికి, మనతో కలిసి జీవించడానికి. ఆయన మనతో కలిసి జీవిస్తూ ఉన్నాడా లేదా అన్న విషయాన్ని మీరు మనం ఏ విధంగా టెస్ట్ చేయగలము అని అంటే, అపనిందలు కానివ్వండి, మన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి శోధనలో మీరు ధైర్యంగా నిలబడ్డారంటే దానికి గల కారణం మీ మధ్య, మీ వెనక, మీ చుట్టూ కూడా ఎవరున్నారు? దేవుని యొక్క ప్రెసెన్స్ ఉన్నదని అర్థం. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఆయన నాతో ఉన్నాడు కనుక నేను సమస్తము చేయగలని ఎవరు చెప్తున్నాడు? పౌలు గారు. ఎందుకంటే ఆయన నాలో ఉన్నాడు కాబట్టి నేను సమస్తాన్ని జయిస్తాను. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకము కంటే గొప్పవాడు. మీరు ఉపదేశానికి అప్పగించబడ్డారు. ఆ ఉపదేశం మరేదో కాదు, దేవుని యొక్క మాట, వాక్యము, ఆయన యొక్క దిశా నిర్దేశాలు మన ఎడల, మన జీవితం ఎడల ఆయన వెల్లడి చేసినప్పుడు పౌలు గారు అంటున్నారు, దానికి మీరేం చేయాలి? లోబడి ఉండగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు, మీరు దేనికి లోబడతారో, దేనికి విధేయులై ఉంటారో, దేనిని ఎక్కువగా ప్రేమించి జీవితంలోనికి తీసుకుంటారో దానికి మీరేమై ఉంటారు? దాసులై ఉంటారు. ఒకవేళ నువ్వు నేను కూడా ప్రభువుకు దాసులమైతే ఆయన మాట మనము వింటాం. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం. ఏ విధంగా ఉండాలి అని ఆయన నిర్దేశిస్తారో ఆ విధంగా ఉంటాం. పౌలు గారి మాటలు ఎంత నిగూఢంగా ఉంటాయంటే చాలా చక్కగా ఆయన చెప్తారు సంఘాలు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఎన్నో అడిక్షన్స్ మనం చూస్తాం. అందరికీ కామన్గా ఎదురయ్యే అడిక్షన్ ఏమిటంటే, ఎక్కువగా వినేది ఏంటంటే డ్రింకింగ్ కదా. బాగా తాగడం, రోజు తాగడానికి అలవాటు పడినట్టు ఇక వారి జీవితం వారి చేతుల్లో ఉండదు. ఆ మందు తాగిన తర్వాత ఆ ముందే ఏం చేస్తుంది? వీళ్ళని కంట్రోల్ చేస్తుంది కదా. అవునా కదా. ఇక ఆయన ఎక్కడికి వెళ్తాడో, ఎక్కడ పడతాడో, ఎట్లా వస్తాడో, ఏ గొడవ తీసుకొస్తాడో ఏమి కూడా మళ్ళీ వారి గురించి మనం మంచి సాక్ష్యాలు వింటాం. అమ్మ ఒకప్పుడు ఇలాగున ఉండేవాళ్ళు కాదు, కానీ ఇలాగనే అయిపోయారు. ఏం చెడగొట్టింది? ఆ అలవాటు చెడగొట్టింది. దానికి ఏమైపోయాడు? దాసుడు. ఆ దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక ఎవరు మాట వినాలి? ఖచ్చితంగా ఖచ్చితంగా ముందు మాటే వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కాడి కిందకి వెళ్ళిపోయాడు అంటే ఇక నడిపించేవాడు నడిపితే ఇది మనకు కనబడే అలవాటు. కనబడిన అలవాట్లు ఏంటో తెలుసా? వేరే మాటలను మన మనసులోనికి తీసుకోవడం, అబద్ధపు సాక్ష్యాలను మనం పలకకపోయినా వాటిని అంగీకరించడం. అవునా? నా మాట మీకు అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా కించపరిచే ఉద్దేశాలు కలిగిన వారిని ఇంకా ఎంకరేజ్ చేయటం, లేదా వారి మాటకు వత్తాసు పలకడం. తాగి పడిపోతే వాడి జీవితం అక్కడితో అయిపోతుంది. కానీ ఈ మాటల విషయంలో ఆ అలవాటు ఉన్నవారికి ఇది ఇక పోయేంత వరకు కూడా తాగితే వాడికి మాత్రమే నష్టమేమో, కానీ ఇలాంటి అలవాట్లు ఉన్నవారికి నోటి దురద అంటారు దాన్ని తెలుగులో. అలాంటి వారి జీవితాల్లో నోట్లో చాలా కుటుంబాలు ఏమైపోతాయి తెలుసా? నలిగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది మనసు నొచ్చుకునే విధంగా వారి మాటలను దిగే మాట ఎలాంటిదని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉందంటే, ఒక నిప్పు కణిక లాంటిది.
నాలుక ఎలాంటిది? నిప్పు లాంటిది. అది ఏం చేస్తుందంట? బుక్ ఆఫ్ జేమ్స్ చక్కగా చెప్తాడు. అది ఒక అడవిని ఏం చేసేస్తుంది? తగలు పెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవిత విధానం ఏ విధంగా ఉన్నది అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మనం ఎవరికి లోబడుతున్నామో వారి మీద ఆధారపడి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. మనం ఉపదేశములకు అప్పగించబడ్డాం. దేవుని ఉపదేశములకు, అపోస్తలులు బోధించిన బోధకు, దేవుని జీవము కలిగిన వాక్యానికి మనం అప్పగించబడ్డాము. దానికి మనము దాసులము. దీనిలో ఏమన్నా ఎక్స్క్యూజ్ ఉందంటే అస్సలు లేదండి. ఒకవేళ ఒప్పుకోకపోతే మనం ఈ మార్గం నుండి, ఈ భక్తి నుండి, ఈ జీవితం నుండి వైదొలగడం ఎంతైనా ఉత్తమం అనే చెప్తాను నేను. రెండో మాట అని ఏమంటున్నాడంటే, దానికి మీరేం చేయాలి? లోబడాలి. ఖచ్చితంగా లోబడాలి. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. తర్వాత మాటలు చదువుదాం ఒకసారి. ఇప్పుడు ఎవరికి దాసులమయ్యాము? దేవునికి దాసులమయ్యాము. దేవుడు అంటే ఎవరు? దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతివంతుడు. అవునా కదా? అవును, వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే వాక్యము మనకి ఏం బోధిస్తూ ఉందంటే, వాక్యంలో మనం ఏం చూస్తూ ఉందంటే, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఎవరైతే దేవుని యొక్క నీతిని కలిగి ఉంటారో, దేవుని యొక్క యథార్థతను అనుసరిస్తారో, దేవునిలో ఉండే సుగుణాలను వారి జీవితంలో రిఫ్లెక్ట్ చేయాలని, రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించాలని ఆశపడతారో, వారు ఎవరికి దాసులైనారంటే దేవునికి దాసులై ఉన్నారు. దేవుని వాక్యానికి దాసులై ఉన్నారు. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? మీరు పాపానికి దాసులు కాదు, కానీ దేనికి దాసులండి? మీరు నీతికి దాసులై ఉన్నారు. మరలా చదువుదాం వాక్యాన్ని. పాపము నుండి విమోచించబడ్డాము, నీతికి మనం ఏమయ్యాము? దాసులం అయిపోయాము. ఇక దాని నుండి వైదొలిగితే ఇప్పుడు ఆపోజిట్ అయిపోతాం. నీతికి ఆపోజిట్ ఏంటి? అవినీతేగా. మా క్లాస్లో చెప్పారు, మరి మీ క్లాస్లో చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతికి దాసులము కాకపోతే దేనికి దాసులు అవుతాం? అవినీతికే. అవునా? అయితే అటు ఉండమన్నాడు, లేకపోతే ఇటు ఉండమన్నాడు. మరి మనం ఎటు ఉన్నాం? ఉన్నావా? దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఖచ్చితంగా దేవుడు తన వైపును మనం లాక్కున్నాడు, ఆకర్షించారు. కాబట్టి మనం ఆ వైపే ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ప్రతిసారి కూడా వాక్యం ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన మాట వినండి, దేవుని మాట వినండి, దేవుని వాక్యానికి లోబడండి. చదువుదామమ్మా. నీతికి దాసులై ఉన్నారు, ఇందుకు దేవునికి స్తోత్రము. ఈ శరీరము బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకు, అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగున అప్పగింతురో అలాగే చూడండి, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను ఏం చేయాలట? దేనిని అప్పగించాలి? ఎందుకు అవయవాలు అన్నాడు? ఎందుకు శరీరం అనలేదు? అవయవాలు ఏంటి చెప్పండి? మొదలు పెట్టండి కళ్ళ దగ్గర నుండి కదా, చేతులు, కాళ్ళు, శరీరం నిండా. పౌలు గారు ఇప్పుడు ఏమంటున్నాడు? మీ అవయవాలను
దేనికి అప్పగించాలి? నీతికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మాట్లాడితే ఇంకా చాలా లోతుకి మనం వెళ్ళిపోతాం. కానీ సింపుల్గా నేను ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అక్కడికి వెళ్ళాలి కాబట్టి దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఖచ్చితంగా చెప్పేశారు. రోమాలో ఉన్న సంఘానికి ఆయన ఖచ్చితంగా చెప్పారు, అయ్యా ఒకప్పుడు మీ అవయవాలు దేనికి దాసులుగా ఉన్నాయి? పాపానికి దాసులుగా ఉన్నాయి. కానీ ప్రభువారు మీ కొరకు ప్రాణ త్యాగం చేసి మిమ్మల్ని రక్షించారు. కాబట్టి మీ అవయవాలు ఇక మీదట ఎవరికి దాసులుగా ఉండాలి? నీతికి. ఏ నీతి? అది లోక నీతి కాదు, మనుష్య నీతి కాదు, అది దేవుని నీతికి దాసులుగా ఉండాలి, అప్పగించాలని అంటా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, ప్రభువారు చెప్పారు, అయ్యా ఒకవేళ నీ కన్ను ఏం చేస్తుంది? నీకు వ్యతిరేకంగా పనిచేయాలని ఆశిస్తుంది అనుకో, నువ్వేం చేయొచ్చు? దాన్ని నీ చెయ్యి అపవిత్రతకు లాగుతుంది అనుకో, దాన్ని ఏం చెయ్యి? తీసివేయి. ఎందుకని? నీవు నరకములో నశించకుండా ఉండాలి అని అంటే, ఉండట కంటే నువ్వు చెయ్యి కోల్పోవటం ఉత్తమం, చూపు కోల్పోవటం ఉత్తమం, నాలుక కోల్పోవటం ఉత్తమం. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి, 15వ వచనం నుండి 22వ వచనం వరకు పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఇదే వాక్యాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఏమిటంటే, మీరు నీతికి దాసులై ఉండండి, నీతికి లోబడి ఉండండి, నీతికి విధేయత కలిగి ఉండండి. కాబట్టి అట్టి రీతిగా మనం మన ఆత్మీయ జీవితంలోనూ శారీరక జీవితంలోనూ మనం దేవునికి దాసులు ఉండడానికి ఇష్టపడదాం. ఆయన మనకు అధిపతి అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. ఆయన నడిపిస్తే మనం విజయ పదంలో నడుస్తాము. ఈ మాటలో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా